ప్రపంచాన్ని దేవుడు క్రైస్తవుల కోసమే సృష్టించాడు. ఈ సకల చరాచర సృష్టిని అంటే ప్రకృతితో సహా అంతా కూడా క్రైస్తవుల కోసమే సృష్టించాడు. కాబట్టి క్రైస్తవులకి అక్కడ అడుగు పెట్టడం వరకు ఎవడో ఏదో మనుషులు జంతువులు ఇంకొకరు దాన్ని అనుభవించారు. కానీ ఒకసారి క్రైస్తవులు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అది క్రైస్తవులదే. అంటే డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ డిస్కవరీ. అందుకే ఇప్పుడు మీరు చూడండి, కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అంటారు. డిస్కవర్డ్ అమెరికా అంటే అంతకుముందు అమెరికాలో జనాలు లేరా, కోట్ల మంది ఉన్నారు. డిస్కవర్డ్ అంటే డిస్కవర్డ్ ఇన్ ది సెన్స్ ఈ క్రిస్టియన్ సెన్స్లో డిస్కవర్ అనమాట అది. సో క్రిస్టియన్ వాడు మొదట చూశాడు కాబట్టి ఇక ఆ ప్రాంతం అంతా వాడిదే. దాన్ని ఆడ ఆక్రమించుకోవడానికి అక్కడ మనుషుల్ని చంపేయచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎంత తీవ్రమైన హింసకు పాల్పడ్డారంటే అప్పట్లో వాళ్ళు 10 నుంచి 20 కోట్ల మంది చంపడ్డారని చెప్పాను కదా మీకు ముందరే. గర్భిణీ స్త్రీల గర్భాల్ని కోసి పిండాలని బయటికి తీసేవాళ్ళు. చిన్న చిన్న పసిపిల్లల్ని